ఈరోజు కాంటినెంటల్ హాస్పిటల్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ టెక్నాలజీ క్యాన్సర్ డయాగ్నోసిస్లో అది ఎలా ఉపయోగపడుతుందనేసి మేము ఈ కాన్ఫరెన్స్ పెట్టాము. ఈరోజు కాంటినెంటల్ హాస్పిటల్స్ ఎన్నో ప్రఖ్యాతిగాంచిన ఇన్స్టిట్యూషన్స్ ప్రపంచంలో ఎంఐటి, హార్వర్డు, మరి మేయో క్లినిక్, మరి నెదర్లాండ్స్, ఈ దేశాల నుంచి ఈ సంస్థల నుంచి ఎవరైతే ఈ ఇన్వెంట్ చేశారో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీస్ మాతో వాళ్ళు ఒప్పందం పెట్టుకొని మాకు ఈ టెక్నాలజీస్ ఇచ్చినప్పటికీ మేము గౌరవంగా ఈ హాస్పిటల్లో ఇది ఇంప్లిమెంట్ చేశాము. దీనివల్ల ఏమవుతుందంటే ప్రజలకు అతి తొందరగా, అంటే క్యాన్సర్ రాకముందే మనం క్యాన్సర్ విధానాలు ఈ టెస్ట్లో మనకు కనపడతాయనేసి అటువంటప్పుడు కనపడినప్పటికీ వీళ్ళకు స్పెషల్ ప్రికాషన్స్లో పెట్టి ముందు క్యాన్సర్ రాకుండా ఏం చేయాలో అనేసి మేము అడ్వైజ్ ఇవ్వగలుగుతాం. సో ఇది కేవలం ఒక క్యాన్సరే కాకుండా మల్టిపుల్ క్యాన్సర్స్లో మొదటిసారిగా భారతదేశంలోనే ఒక్క హాస్పిటల్ ఇది చేపట్టిందని మేము అందరికీ ఇవాళ తెలియపరిచాము. దాని గురించి మేము చాలా గౌరవిస్తున్నాము. మాతో ఉన్న ఇక్కడందరూ రేడియాలజిస్టు, తర్వాత డాక్టర్ రవీంద్రనాథన్ గారు హూ ఇస్ ద డైరెక్టర్ ఆఫ్ లాస్ట్ ఇయర్ మేము ఇక్కడ మన సిటీలో ప్రారంభించాము ద సెంటర్ ఫర్ ఎర్లీ క్యాన్సర్ డిటెక్షన్ అండ్ ట్రీట్మెంటు. దానితో ఆ జెనెటిక్స్ టెస్ట్తో లిక్విడ్ బయాప్సిస్తో ఈరోజు వందలాది మంది పేషెంట్స్కు ఆ లిక్విడ్ బయాప్సిస్ కూడా ఉపయోగపడింది. వాళ్ళకు తొందరగా ఎవరికైతే క్యాన్సర్ రిస్క్ ఉందో డయాగ్నోస్ చేయబడింది. దాంతో మళ్ళీ ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇమేజింగ్ టెక్నాలజీస్ రెండు కలిపితే కూడా మనం ఎంత తీవ్రంగా ఈ బ్రెస్ట్, లంగ్, మరి ప్యాంక్రియాటిక్ క్యాన్సర్స్ మనం డయాగ్నోస్ చేయగలుగుతాము అనే టెక్నాలజీస్ ఇక్కడ మేము పెట్టాము. ఇది పేషెంట్స్కు అసలు ఏం కాస్ట్ కాకుండా మేము ఈ టెస్ట్లు జరుపుతున్నాము. ఆల్రెడీ బ్రెస్ట్ క్యాన్సర్లో 1500 పేషెంట్స్కు లాస్ట్ ఫ్యూ మంత్స్లో మేము చేయగలిగాము. అందులో సుమారుగా 4 to 5% అది పేషెంట్స్కు హై రిస్క్ పేషెంట్స్గా క్లాసిఫై చేశాము. కొంతమంది క్యాన్సర్స్ కూడా కనుక్కున్నాము. సో మేము ఇది ఒక గౌరవపూర్వకమైన విషయము. మొదటిసారిగా భారతదేశంలో కాంటినెంటల్ హాస్పిటల్ ఈ పెద్ద ఇన్స్టిట్యూట్స్ ఒప్పందం పెట్టుకొని మేము ఇది ప్రారంభించాము. That's the summary of this whole meeting. Thank you very much. Thanks.